మరొక మీటింగు ఇది చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్ 17th మీటింగ్, ఇది ఎన్డబ్ల్యూడిఏ 17th మీటింగ్ డేటెడ్ 22/3/2023. ఆ రోజు తెలంగాణ నుంచి మన నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు చెప్పినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నేను చదివి వినిపిస్తాను. తెలంగాణ మెన్షన్డ్ దట్ Telangana state has prepared DPR for utilization of 968 TMC of Godavari water and under appraisal of CWC. Only after fulfilling all the requirements of the state in Godavari basin, the transfer of any surplus water available in Godavari can be considered. He requested that 50% of entire allocation from Godavari Kaveri link project should be allocated to Telangana. He mentioned that any diversion of Godavari Kaveri link to Krishna basin may attract class 114B of KWDT 1 and legal aspects in this regard may be viewed for allocation of this additional water. He clarified that Telangana wholeheartedly supports this link as long as the state's allocated water by GWDT is not touched upon. And ఇది ఇంత స్పష్టంగా మనం మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మా 968 మాకు అనుమతి ఇవ్వండి, నంబర్ 1. తీసుకుపోయే నీళ్ళల్లో 50% మాకు ఇవ్వండి, నంబర్ 2. నంబర్ 3, మేము ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు సహకరిస్తాం, కానీ ఎప్పుడు మా నీళ్లు ఒక్క చుక్క ముట్టుకోకుండా మా నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ మాకు ఇచ్చిన నీళ్లను మాకు అనుమతిస్తే మేము సహకరిస్తామని తెలంగాణ ఇంత స్పష్టంగా చెప్పింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆమోదం వచ్చింది ఆ రోజు ఆ మీటింగ్లో. అది కూడా చదివి వినిపిస్తాను. Chairman, Interlinking of Rivers, requested Central Water Commission to expedite approval of DPR of projects as submitted by Telangana by following guidelines and assured that request of Telangana in this regard would be considered in thoughtful manner. ఆ మీటింగ్లో చైర్మన్ గారు ఏం చెప్పిండ్రు? తెలంగాణ సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి డిపిఆర్లన్నీ తొందరగా అప్రూవ్ చేయండి, అంటే 968 TMCకి అప్రూవ్ చేయండి. ఏదైతే 50% నీళ్ళు అడిగినరో దాన్ని మేము థాట్ఫుల్ మేనర్లో తప్పకుండా కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో డైవర్ట్ చేసే నీళ్ళలో సగం ఇస్తాము, మీ 968 TMCలకు సంబంధించిన డిపిఆర్లు అప్రూవ్ చేయండి అని ఆ మీటింగ్లోనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు చైర్మన్గా ఉన్నటువంటి వెదర శ్రీరామ్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్ను ఆదేశించింది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ. ఇంకో మాట ఏమన్నారు అందులోనే, హీ ఆల్సో అష్యూర్డ్ అబౌట్ ద లొకేషన్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ టు తెలంగాణస్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో అలొకేషన్ ఆఫ్ వాటర్ యాజ్ పర్ GWDT టు ఎనీ స్టేట్ వుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. అంటే మీ ప్రాజెక్టులకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులకు ఇబ్బంది కాకుండా, ఎగ్జిస్టింగ్ మీకు కేటాయించిన నీళ్ళకి ఇబ్బంది కాకుండా మేము చేస్తాము తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అని చెప్పాను. అట్లా ఇంకోటి కూడా ఉంది, చాలా ఉన్నాయి, నేను ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ఇదే విషయాన్ని చాలా గట్టిగా చెప్పింది. ఇది 10/11/2023. ఇందులో కూడా మనకు స్పష్టమైన హామీ యాజ్ ఫర్ యాజ్ ద మనం ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కూడా మాట్లాడినాం. ఏది సమ్మక్క బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ పోయేటప్పుడు అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే మాకు తెలంగాణకు నష్టమవుతుంది, తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్తో మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టండి అని మనం అడిగితే, యాజ్ ఫర్ యాజ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ కన్సర్న్, he said under phase 1 of this project around 400 hectares of the land only would be needed to be acquired and the best compensation package would be worked out. తెలంగాణ భూభాగం నుంచి పోవాలని నిర్ణయము, ఎంత భూమి అవసరమవుతుంది, ఆ భూమికి మంచి ధర కూడా ఇస్తాము, తక్కువ భూమి తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మొత్తం అబాండన్ చేసిండ్రు. గోదావరి కావేరీ లింకు అంటే ఇప్పుడు ఇచ్చంపల్లి నుంచి కాదు పోలవరం నుంచి కావేరీ లింకు పెడితే తెలంగాణకి ఇది అన్యాయం కాదా? ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నోర్లు మూసుకున్నది అనేదే మా ప్రశ్న. అంటే వాస్తవానికి ఏం జరుగుతుంది దీని ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, బనకచెర్లకు ఒకవేళ మీరు అనుమతిస్తే మా తెలంగాణలోని పాలమూరుకి ఎన్ఓసి ఇవ్వండి అంటున్నాడు. కానీ ఇక్కడ జరిగే నష్టం పాలమూరు జిల్లాకు నష్టం, గోదావరికి నష్టం, రెండు రకాల నష్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన అవగాహన రహిత్యం వల్ల ఏంది ఇక్కడ, నిజానికి పాలమూరుకు కేటాయించిన 90 TMCలు మనవే, 45 TMCలు మైనర్ ఇరిగేషన్,
45 టీఎంసీలు మన హక్కుగా రావాల్సిందే. అది ఆల్రెడీ 80లో పైన కర్ణాటకకు 14 అనుమతి ఇచ్చేసిండ్రు, 21 మహారాష్ట్రకు అనుమతి ఇచ్చేసిండ్రు. ఈ 45 మనకి ఇచ్చి తీరాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ఉంది. మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు వాదన వినిపిస్తుంటే బ్రిజేష్ గారు బెంచ్ మీద నుంచే అన్నాడు, ఆ 45 మీయే కదండి, నాగార్జున సాగర్ పైన ఉండే భూభాగం తెలంగాణదే కదండి, మీ పరివాహక ప్రాంతమే కదా, ఆ నీళ్లు మీయే కదా, దానికి మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు వచ్చిండ్రు అనేటువంటి కామెంట్ కూడా బ్రిజేష్ గారు చేసిండ్రు. సరే, అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పోరాటం వల్ల, కేసీఆర్ గారి ప్రయత్నం వల్ల ఇవాళ ఈ విషయాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసిండ్రు. మొత్తం రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కృష్ణా వాటర్ 811 పాతై, కొత్తగా బ్రిజేష్ గారు ఇచ్చినటువంటి 194, రెండు కలిపితే 1005 టీఎంసీలు. ఆ 1005ను రీడిస్ట్రిబ్యూట్ చేయండి, ఈ 45 కూడా తెలంగాణకి ఇచ్చే విషయాన్ని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు పోయింది. 1005 ప్లస్ 45 అంటే 1050 టీఎంసీలను ఇప్పుడు ట్రిబ్యునల్ డిసైడ్ అయిపోతూ ఉంది. అయితే ఇక్కడ మన నీళ్లు పోతా ఉంది. అయితే ఇక్కడ మన నీళ్లు మనం తీసుకోవడానికి ఇంత స్పష్టంగా ఇవాళ ట్రిబ్యునల్ ముందు కూడా ఏమైంది, 1050 టీఎంసీలకు సంబంధించి 2 రాష్ట్రాల వాదనలు పూర్తయిపోయినాయి. ఏ నిమిషాల్లోనైనా ఏ నెలలోనైనా ట్రిబ్యునల్ తీర్పు రాబోతా ఉంది. ఇవాళ అందరూ మేధావులు, నీటి రంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ 1050లో అధమంగా తెలంగాణకు 700 టీఎంసీలు వస్తాయి అనేటువంటి మాట రాష్ట్రం అందరూ కూడా చెప్తా ఉన్నారు, నిపుణులందరూ కూడా చెప్తా ఉన్నారు. 700 టీఎంసీలు మనకు వస్తుంటే ఈయన అంటాడు, మీరు ఎన్ఓసి ఇవ్వండి 90 టీఎంసీలకు, నేను ఇక మా గోదావరి నీళ్లు 139 టీఎంసీలు ఇడిచిపెట్టుకుంటా, సమ్మక్క సాగర్ 47 ఇడిచిపెట్టుకుంటా అంటే మొత్తం ఇటు కృష్ణకు నష్టం చేస్తుండు, అటు గోదావరికి నష్టం చేస్తుండు. ఇప్పుడు గోదావరి కృష్ణాలో కూడా ఏమవుతుంది, 90 టీఎంసీలు ఎన్ఓసి తెచ్చుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్ పోయి ఈ 90 టీఎంసీలను ట్రిబ్యునల్ ముందు పెడితే నీకు వచ్చే 700 టీఎంసీల్లో 90 కట్ కావా? ఈ 90 నీకు హక్కుకు వచ్చేటియే, నీ 45 నీ మైనరే, ఈ 45 డైవర్షన్లో రావాల్సినవి. ఈ 90కి నువ్వు ఎన్ఓసి తీసుకుంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్లో ఇంకో నెలకో 2 నెలలకో 3 నెలలకో వచ్చే అవార్డులో నీకు రావాల్సిన 68%. కృష్ణా నదిలో తెలంగాణ పరివాహక ప్రాంతం 68%. ఈ 1050లో 68% ప్రాతిపదికన, నీ అవసరాల ప్రాతిపదికన నీకు 700 టీఎంసీలు వస్తాయి. నువ్వు అనవసరంగా ఈ ఎన్ఓసి 90 తెచ్చుకుంటే ఏమవుతుంది, వచ్చే 700లో నీ 90 గాటపట్టు తీసుకోక నువ్వేదో సాధించినా అని గొప్పలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రెండవ అంశం ఏమవుతుంది, ఇంక ఇలా ఏం కిటుకు పెట్టింది తెలుసా, ఈ 47 టీఎంసీలు వదులుకోవాలన్నట. రెండవది ఏం పోతుంది, ఆల్రెడీ ఇందాక చదివి వినిపించిన సగం నీళ్లు మనకి ఇవ్వాలి ఈ డైవర్షన్లో అని. ఇప్పుడు ఏం డైవర్షన్ పెట్టినరు, 148 టీఎంసీ ఆఫ్ అన్యూటిలైజ్డ్ వాటర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈస్ గెటింగ్ డైవర్టెడ్. 148 టీఎంసీలు ఏదైతే ఛత్తీస్గఢ్ వాడుకోలేదో దాని డైవర్షన్ పెట్టినారు. అందులో సగం అంటే 74 రావాలి కదా మనకు. ఆ 74 రాకుండా ఇవన్నీ వదులుకుంటే మనకు గోదావరి డైవర్షన్లో భాగంగా వచ్చే మన 45 మనకిస్తారట, మైనర్ ఇరిగేషన్ సేవింగ్లోని మన 45 మనకిస్తారట. మరి కొత్తగా వచ్చేదేముంది, పొడగొట్టుకుంటూ తప్ప వచ్చుడుందా ఇంకేమన్నా? అంటే ఇది పూర్తిగా ఒక తెలివి తక్కువ పనిగా ఈరోజు ఈ రాష్ట్రం పడతా ఉంది. అంటే పాలమూరుకు వాళ్ళు ఇచ్చేటువంటి నీళ్లు మన నీళ్ళే మనకిస్తున్నారు అంతే తప్ప వాళ్ళు కొత్తగా ఇచ్చేది మన నీళ్లు మనకిచ్చి వాళ్ళు మన సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు దొబ్బుకుపోతారట. దీనికి ఇవాళ ఈ ప్రభుత్వం తలలూపుతా ఉన్నారు. దీనివల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. ఇవాళ ఏ రకంగా నష్టం జరుగుతుంది అది కూడా ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు అసలు ఈ 968 మీరు గమనిస్తే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఈ 968 టీఎంసీలు తెలంగాణ హక్కు అని పదే అన్ని ఫోరంలో కూడా చెప్తూ మన హక్కును కాపాడిండు కేసీఆర్ గారు. గోదావరిలో ఈ 968 మన నీళ్లు అని ఈ హక్కును కేసీఆర్ గారు కాపాడుతూ వచ్చిండ్రు. అది ఇన్ఫ్యాక్ట్ చాలా అవార్డ్స్. ఇది సీతమ్మ సాగర్ అనుమతి, ఈ సీతమ్మ సాగర్కి అనుమతి ఇచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే మన 968ను ఇందులో ప్రస్తావించి ఎండార్స్ చేసింది, ఇందులో స్పష్టంగా ఎండార్స్ చేసింది. కానీ మీరేం చేస్తున్నారు మీ పిచ్చితనం వల్ల? ఇవాళ మనకి ఇప్పటిదాకా 968లో ఫైనల్గా టీఏసీ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఎన్నిటికి వచ్చింది 968లో అంటే 828 టీఎంసీకి వచ్చింది. ఇంకా ఒక 139 టీఎంసీలు అది అక్కడ పెండింగ్ ఉన్నది. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సమ్మక్క
సాగర్ ప్రాజెక్టుకు అది వాపసు వచ్చేసింది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అది వాపసు వచ్చేసింది. అదేవిధంగా వార్ధాకు ఒక 20 టీఎంసీలు మేము సబ్మిట్ చేసినాం, అది వాపసు వచ్చేసింది. ఎల్లంపల్లిది ఒక 40 టీఎంసీలు అక్కడ ఉంది, అది ఇంకా ఆనే పెండింగ్లో ఉన్నది. అట్లే ఆదిలాబాద్ మైనర్ ఇరిగేషన్ ఒక 9 టీఎంసీలు, లోయర్ పెనుగంగా ప్రాజెక్ట్ ఒక 5 టీఎంసీలు, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఇవి క్లియరెన్స్ తెచ్చుకోవాలి కదా. మా 968 క్లియర్ చేసినాక నువ్వు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ చేపట్టాలని అడగద్దా? మీరు వచ్చిన తర్వాత ఇవాళ ఈ 139 టీఎంసీలు రేపు అనుమతులు వస్తాయా? ఒక్కసారి పోలవరం కావేరి లింక్ అయినాక ఇంకా గోదావరి నది మీద తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా? మీరు ఇప్పటిదాకా నేను చదివిన మినిట్స్ చూసిండ్రు. తెలంగాణ మేము పదే పదే ఒకటే చెప్పినాం, ఫస్ట్ మా 968కి అనుమతులు ఇచ్చినాకనే ఇంటర్లింకింగ్ చేయాలి. ఆ ఇంటర్లింకింగ్ చేసే నీళ్ళలో సగం తెలంగాణకి ఇవ్వాలని కుండబద్దలు కొట్టినంత స్పష్టంగా ప్రతి మీటింగ్లో తెలంగాణ వాదిస్తూ వచ్చింది. కానీ మీరేం చేస్తుండ్రు? అది ఏమీ పట్టించుకుంటలేరు. మనకి ఇంకా 139 టీఎంసీకి గోదావరిలో సిడబ్ల్యూసి అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. అది కాకుండా 74 ఇవి రావాలి కదా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో. 148లో సగం ఏమంటే ఆ రోజు ఒప్పుకున్నది కదా కేంద్రం. ఈ 139 మరియు ఈ 74 అంటే 213 టీఎంసీలు ఇవాళ తెలంగాణకు బొక్కబడబోతున్నది. గోదావరిలో 213 టీఎంసీలు తెలంగాణకు నష్టం జరగబోతూ ఉంది. ఈ తుగ్లక్ గవర్నమెంట్ వల్ల, ఈ అవగాహన లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పుడు చర్యల వల్ల ఒకవేళ ఈ ప్రాజెక్టుకు అనుమతి అంటూ జరిగితే 213 టీఎంసీలు గోదావరిలో మనకు నష్టం జరగబోతూ ఉంది. ఇది కాకుండా అసలు ఓవరాల్గా మనం ఏం జరుగుతుంది ఇంకా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు 200 టీఎంసీలు డైవర్షన్ అనుకున్నారు. వాళ్ళు ఎంత ప్లాన్గా చేస్తుంది? ఇప్పుడు 47 సమ్మక్క వదిలిపెట్టాలట, మనం 15 మాకు గోదావరిలో సేవింగ్స్ ఉన్నాయని పెట్టిండ్రు, 45 ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఆంధ్రప్రదేశ్ షేర్ అంటున్నారు. కర్ణాటక డీకే శివకుమార్ మా షేర్ ఇవ్వండి అని అడిగింది కదా, వాళ్ళకు 16 టీఎంసీలు ఇచ్చిండ్రు. ఇస్తే కర్ణాటకకి ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్, మీరు పైన 16 టీఎంసీలు కృష్ణలో ఆపుకోండి, మేము మీ 16 కింద గోదావరిలో మేము తీసుకుంటాం ఇడా అంటున్నారు. కృష్ణల మీద ఆపుకోండి, మేము కింద 16 తీసుకుంటామంటున్నారు. అంటే కర్ణాటక ఈ 16, 45 ఆంధ్రప్రదేశ్ షేరు. ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేస్తున్న, అది కూడా నిజం కాదు, క్లెయిమ్ చేస్తున్న గోదావరిలో సేవింగ్స్ 15, మన రాష్ట్రానికి హక్కుగా ఉన్న 47 సమ్మక్క వదులుకోవాలన్నట. మొత్తం ఇదొక 123. తమిళనాడుకి ఇస్తామన్నా 44. ఈ 167 టీఎంసీలతో ఇప్పుడు పోలవరం బనకచెర్ల మేము గడతాము అని వాళ్ళు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు 167 టీఎంసీలతో దీనికి సంబంధించి ఒక 2-3 నెలల నుంచి డ్రామా నడుస్తుంది. సీక్రెట్గా చేస్తుంది అంతా. ఎంత సీక్రెట్ అంటే అసలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉండే ఏం జరిగిందో తెలియదు, ఫైనల్గా సంతకాలు పెట్టి అగ్రిమెంట్ అయిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ, నేను నా దగ్గర అన్ని ఆధారాలతో చెప్తున్నాను. ఇప్పటిదాకా ఎన్ని మీటింగ్లు అయినాయంటే, మన ముఖ్యమంత్రి కూడా ఒక మీటింగ్లో పాల్గొన్నాడు. మార్చ్ 26, 2026 ఆంధ్రప్రదేశ్కు యొక్క సెక్రటరీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. యూనియన్ సెక్రటరీ ఒక ఆయన కాంతారావు, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలు. అసలు ఆయనకు ఆ పోస్టింగ్ ఎట్లొచ్చింది? చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఢిల్లీలో వాటర్ సెక్రటరీనే తన మనిషిని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కాంతారావు గారు ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రిని, మన నీళ్ల మంత్రిని, మన ఈఎన్సీని, మన అడ్వైజర్తోని మార్చి 26, 2026 నాడు మొదటి మీటింగ్ అయింది. తర్వాత ఏప్రిల్ 27, 2026 నాడు ఢిల్లీలో సెంట్రల్ సెక్రటరీ దగ్గర మీటింగ్ అయితే దాంట్లో సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడి అధికారులు పాల్గొన్నారు. 1 మే 2026 నాడు ఒక మీటింగ్ అయితే తెలంగాణ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ అడ్వైజరు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. 8 మే 2026 నాడు ఇంకొక మీటింగ్ జరిగింది. 11 మే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కుర్చీలో కూర్చొని సిఆర్ పాటిల్ సమక్షంలో వాళ్ళు ఇంకొక మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోవడానికి ఒక మీటింగ్ జరిగింది. 23 మే ఒక మీటింగ్ జరిగింది. ఇవాళ ఆదివారం కాదు, నిన్నగాక మొన్న శుక్రవారం కూడా ఒక మీటింగ్ అయింది ఢిల్లీలో. అది ఇంకొక లింకు, ఏది మన మహానది పోలవరం లింకు కూడా పెడుతుంది. అందులో ఒక 147 టీఎంసీలు తీసుకుపోతామని. సరే, ఇదంతా డీటెయిల్స్ చాలా పెద్దవి. కానీ ఇన్ని మీటింగులు జరిగితే ఏ మీటింగ్ దాని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉందా? బయట పెట్టండి. ఎందుకు ఇంత సీక్రెట్గా ఈ మీటింగులు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే, మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు.
తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్కు. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమవుతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాలపు చేలు ఇచ్చిండు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ చివరికి కోర్టు చేత చీవాట్లు తిని జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను తెచ్చి తెలంగాణ అడ్వైజర్ పెట్టుడైంది. ఈ మీటింగ్లన్నీ ఆయన తెలంగాణ ఇంజనీర్లు కూడా లేకుండా ఆయనే పోయి ఈ మీటింగ్లు అటెండ్ చేయడం వెనుకనే స్పష్టమైన కుట్ర కనబడుతుంది. అదే బాబు కన్నుల్లో రేవంత్ రెడ్డి ఆనందం చూడాలనుకుంటుండు. తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దిశగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. నిజానికి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇవాళ దేశానికి కూడా నష్టం చేస్తున్నారు. జనరల్గా ఏమంటారు, ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ దృక్పథం ఉండాలి, దేశానికి మేలు జరగాలి అంటారు. నేను అనేక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మీటింగ్స్లో పాల్గొన్నా. ఏమనేది, ఎక్కువ రాష్ట్రాలకు లాభం జరగాలి, ఎక్కువ రాష్ట్రాలకు నీటి వినియోగం జరిగినప్పుడే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ యొక్క ఇది పర్పస్ నెరవేరుతుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో తెలంగాణను పక్కకు పెట్టేసినారు, ఒక రాష్ట్రాన్నే పక్కకు జరుపుతున్నారు. 10 ఏళ్లుగా ఉన్న ప్రతిపాదనలు పక్కకు పెట్టి రాత్రికి రాత్రి గోదావరి నదిని మళ్లించడానికి కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చిండ్రు. ఈ ప్రతిపాదనలో ఇంకా ఒక డేంజరస్ విషయం ఏంటంటే, ఇప్పుడు మన సమ్మక్క సాగర్ అనేటువంటిది అరౌండ్ దాని హైటు, మన సమ్మక్క సాగర్ హైటు 83 మీటర్స్ ఉంటుంది. సమ్మక్క సాగర్ హైట్ 83 మీటర్స్. సమ్మక్క సాగర్ నుంచి మనము నాగార్జున సాగర్ తీసుకుపోవాలంటే నాగార్జున సాగర్ FRL 180 to 180 మీటర్స్. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదించిన పోలవరం టు బనకచెర్ల ఏదైతుందో, పోలవరం అంటే ఏమవుతుంది, తప్పకుండా ప్రకాశం బ్యారేజ్కి దేవాలి. ప్రకాశం బ్యారేజ్ హైట్ 12 మీటర్లు. 12 మీటర్ల నుంచి బనకచెర్ల అంటే 223 మీటర్లు. అంటే ఇప్పుడు తెలంగాణ భూభాగం నుంచి తీసుకుపోతే 97 మీటర్ల లిఫ్టు, ఇప్పుడు వాళ్ళ పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతే 250 మీటర్ల లిఫ్టు. ఎంత లిఫ్ట్ పెరుగుతుంది? ఎక్కడ 97, ఎక్కడ 250, దాదాపు 153 మీటర్ల లిఫ్ట్ పెరుగుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది, రికరింగ్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరుగుతుంది, మెయింటెనెన్స్ పెరుగుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషను, NWDA వేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ భూభాగం కింద నుండి గతంలో ప్రతిపాదించిన విధంగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ తీసుకుపోతేనేమో మన రాష్ట్రం గుండా పోతే 48,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతేనేమో దీనికి 82,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ, ఒక రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఈ ప్రాజెక్టును తలపెడుతున్నారు. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు కేంద్రం కూడా ఆలోచించాలన్నా వద్దా, బీజేపీ ప్రభుత్వం కూడా? అంటే ఒక రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం దేశంలో భాగం కాదా? మాకు ఈ దేశ ఫలాలు మా రాష్ట్రానికి అందకూడదా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ నుంచి ఈ రాష్ట్రాన్ని ఎట్లా తొలగిస్తారు? ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగినా కూడా దాన్ని ఎట్లా చేస్తారు? ఏ ప్రాజెక్ట్ అయినా చేసేటప్పుడు ప్రాజెక్ట్ వైబిలిటీ చూడరా? లోయెస్ట్ కాస్ట్లో ప్రాజెక్ట్ని ఎట్లా చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉండదా? ఇలా ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉంది. సార్ రేవంత్ రెడ్డి అంటే ఆయన సరెండర్ అయిపోయిండు, ఆయన గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నాడు. మరి పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ ఈ తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ లింకును మేం చెప్పడం కాదు, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటారు, కేఎల్ రావు మాకు గొప్పవాడు, కేఎల్ రావును మాకు ఆదర్శము అని చెప్పి చెప్తారు కదా. కేఎల్ రావు గారు కూడా తన ప్రతిపాదనలో ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణ నుండే వెళ్ళాలి అని ఆయన కూడా ప్రతిపాదించాడు. ఇది కేఎల్ రావు ప్లాన్. ఇది ఆ రోజుల్లో కేఎల్ రావు గారు కూడా గోదావరి కావేరి లింక్ అనేది ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ కలపాలని తన ప్రతిపాదనలో కూడా చెప్పారు. అంటే మీ కేఎల్ రావు చెప్పింది వినరు, ఒక రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోరు, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ఈ దేశ ప్రయోజనాలు అన్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల చేతుల్లో కేంద్రం ఉండడం వల్ల ఇవాళ ఇంకొక రాష్ట్రాన్నే మర్చిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు మీరు కూడా ఆలోచించాలి కదా. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. మీకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అయిండు. కనీసం మీరైనా
ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకుంటారా, మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారా? ఇవాళ బీజేపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొత్తం ఈ ఎపిసోడ్లో ఇంకా క్లుప్తంగా మీకు సింపుల్గా అర్థం కావాలంటే జరిగే నష్టం, మొదటి నష్టము గోదావరిలో మనకు 139 టీఎంసీలకు ఇంకా ప్రాజెక్టులు క్లియర్ కావాల్సినవి ఉన్నాయి. ఒకసారి లింక్ పూర్తయితే ఆ 139 వచ్చే అవకాశం పోతుంది. 2, ఇంటర్లింకింగ్లో మనకు 74 టీఎంసీలు సగం నీళ్ళు ఇస్తామని గతంలో కేంద్రం ఒప్పుకున్నది. ఆ 74 టీఎంసీలు తెలంగాణకు రాకుండా పోతాయి. అంటే మొత్తం 139, 74 అంటే 213 టీఎంసీలు గోదావరిలో తెలంగాణ నష్టపోతుంది. నంబర్ 1. నంబర్ 2, కృష్ణానదిలో 90 టీఎంసీలు తెలంగాణ నష్టపోతుంది. ఇది ట్రిబ్యునల్ అవార్డు కొద్ది రోజుల్లో రాబోతా ఉంది. ఈ మనం ఎన్ఓసి అనేటువంటిది కానీ తీసుకుంటే రేపు కృష్ణానదిలో మనకు 90 టీఎంసీలు ఘాటా పడుతుంది. ఇవాళ మనకు చాలా కల్వకుర్తికి 40 టీఎంసీలు మనం నికర జలాలు కేటాయించుకోవాలి, ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు కేటాయించుకోవాలి, దిండికి 30 టీఎంసీలు కేటాయించుకోవాలి, నెట్టంపాడుకు 20 టీఎంసీలు కేటాయించుకోవాలి. మనకు చాలా అవసరాలు ఉన్నాయి. రేపు 600-700 టీఎంసీలు వస్తే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, పార్ట్ ఆఫ్ ఖమ్మంకు ఇవన్నీ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ 90 టీఎంసీ మన నీళ్ళే మనకు, మీరు ఎన్ఓసీ తీసుకుంటే రేపు ట్రిబ్యునల్ అవార్డు మీద దీని ప్రభావం పడి కృష్ణానదిలో తెలంగాణకు 90 టీఎంసీలు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైనది 16 టీఎంసీలు పైన కర్ణాటక మీరు ఆపుకోండి అని ఆంధ్రప్రదేశ్ క్లియరెన్స్ ఇస్తుంది. కింద మేము గోదావరి నీళ్లు కర్ణాటకకు చెందిన 16 మేము కింద వాడుకుంటాం, నల్లమల్ల సాగర్ మళ్ళిస్తాము అంటున్నారు. దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదే మహబూబ్ నగర్ జిల్లా. మొదటి నష్టం జూరాల ప్రాజెక్టుకు మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరుగుతుంది. 16 టీఎంసీలు పైన ఆగినాయి అనుకో, ఇవాళ పరిస్థితి ఏంది? మంచినీళ్ళకు కూడా జూరాల మీద ఆధారపడ్డటువంటి ప్రజలకు మంచినీళ్ళు కూడా లేవు కదా ఈరోజు. ఇప్పుడు యాసంగిలో ఏముంది? భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ మొత్తం క్రాప్ హాలిడే. ఇంకా 16 టీఎంసీలు పైన వాళ్ళు ఆపుకుంటే రేపు నష్టం మహబూబ్ నగర్ జిల్లాకు జరుగుతుంది కదా. నువ్వేదో పాలమూరు బిడ్డ అంటావు, నువ్వేం బిడ్డవు? పాలమూరు ద్రోహం చేస్తున్నావు నువ్వు. ఈ 16 టీఎంసీలు పైన కర్ణాటక ఆపుకుంటే నష్టం జరిగేది మహబూబ్ నగర్ కదా. నీళ్లు మొట్టమొదలు కృష్ణా జలాలు తగిలేదే మన జూరాలకు కదా. ఇవాళ రేపు ఈ 16 టీఎంసీలకు ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటే దానికి నువ్వు కూడా సంతకం పెడితే నష్టపోయేది పాలమూరు జిల్లా. 4వ నష్టం ఏం జరుగుతుంది? వి మిస్ నేషనల్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్కి ఏమో 2వ నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఒక పోలవరం అయింది, ఇప్పుడు ఇది 2వది. గోదావరి బంకచెర్లకు కూడా ఇంకొక నేషనల్ ప్రాజెక్ట్ వస్తుంది. తెలంగాణకు నేషనల్ ప్రాజెక్టే ఉండదు. 5వ నష్టం ఏం జరుగుతుందంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అనేది తెలంగాణ భూభాగం నుంచి పోతే, అంటే మనము ప్రతిపాదించినటువంటి సమ్మక్క సాగర్ కానీ వాళ్ళు కడతామన్న లో లెవెల్ ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ పోతే కరువు ప్రాంతాలైన మిగిలిపోయిన కొన్ని అక్కడక్కడ వరంగల్, నల్గొండ ఏదైతే కొంత మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా మనకు 74 టీఎంసీలు నీళ్ళు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అది కూడా కోల్పోతున్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులతోని రూపాయి ఖర్చు లేకుండా మన నాగార్జున సాగర్ కలుపుకుంటే సాగర్ ఆయకట్టుకు, హైదరాబాద్ మంచినీళ్లకు, ఈ ఎండ్ రూట్లో మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి కదా. అది కూడా కోల్పోతున్నాం కదా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది ఏమైతుంది? ఫస్ట్ చాయిస్, ఫస్ట్ కమ్ ఫస్ట్, ముంగట మనమే ఉంటాం. నీళ్ళు కావేరు దాకా పోవాలి, తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ చూసుకొని కర్ణాటక చూసుకొని అది ఆడికి పోవాలి తమిళనాడుకు. కానీ మనకేమైతే ఏదైనా కరువు వచ్చిందనుకో ఫస్ట్ యూజర్ మనం ఉంటాం, వి విల్ బి ద బెనిఫిషరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు అర్థం కావాలంటే చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు ఇచ్చినాం మనం, 3 రాష్ట్రాలు కలిపి 15 ఇచ్చినాం. దానికి ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? తెలుగు గంగ ద్వారా చెన్నైకి ఇస్తాము అన్నారు. 29 సంవత్సరాలు అయింది అది పూర్తయి. 29 సంవత్సరాల యావరేజ్ తీస్తే 4 టీఎంసీలే చెన్నైకి పోయినాయి. 15 ఎన్నడు పోలేదు, సగం కూడా పోలే ఎన్నడు. యావరేజ్ చెన్నైకి పోయినాయి 4. ఎందుకు? ఈ తెలుగు గంగ పోయేటప్పుడు ఇటుదిక్కు మోటార్లు వేసిరి, అటుదిక్కు మోటార్లు వేసిరి, రైతులు గుంజుకుండ్రి, పంటలు పండించుకుండ్రి. ఎవరిని కాదంటావు? ఏసీఆర్పీఎఫ్ ఏం చేస్తుంది? 4 టీఎంసీలే ముట్టినాయి చెన్నైకి యావరేజ్ ఇన్ 29 ఇయర్స్. రేపు ఈ ఇంటర్లింకింగ్ తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ పోతే మన వరంగల్ జిల్లా, మన నల్గొండ జిల్లా, మన రంగారెడ్డి జిల్లా మనం వాడుకుంటాం కదా. వి విల్ బికమ్ ద ఫస్ట్ బెనిఫిషరీ కదా. ఇటు 74 టీఎంసీల హక్కుతో పాటు పర్మనెంట్గా మనం ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది కదా. మన రాష్ట్రాన్నే వదిలిపెట్టి కిందనే పట్టుకపోతాం. ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లు పెరిగినా సరే కిందికెళ్ళిపోతామంటే నువ్వు డూడు బస్వన్న లెక్క తలుపుడేంది? ఇటు కృష్ణాలో అన్యాయం, అటు గోదావరిలో అన్యాయం. ఇది ఒక శాశ్వతమైనటువంటి ద్రోహం మనకు జరుగుతూ ఉంది. ఇంకా దీనికి అందమైన ముసుగులు లీకులు ఇస్తున్నారు. మీరు ఈ మధ్య చదువుంటారు లీకులు ఏమి ఇస్తుండ్రు?
జల జగడాలకు చెక్కు పెట్టడానికి కేంద్రం మాస్టర్ స్ట్రోక్ అట. ఏంది మాస్టర్ స్ట్రోకు? తెలంగాణను ముంచుడా? ఇది అద్భుతమైన ఫార్ములా అంటాడు ఒకడు. దానికి లీకులు ఇచ్చి టీవీల్లో, పత్రికల్లో వార్తలు, సోషల్ మీడియాలో వార్తలు, సుజలాం సుఫలాం అని రాసిండ్రు. ఎవరికి సుజలాం, ఎవరికి సుఫలాం? ఒకవేళ నిజంగా ఈ ప్రాజెక్ట్ అమలైతే ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు నిష్ఫలం. నిష్ఫలం. మనకేం రాదు, అన్ని పోవుడే తప్ప. మన సమ్మక్క సాగర్ పోతాయి, డైవర్షన్ వాటర్లో 45 టీఎంసీ పోతుంది, ఇంటర్లింకింగ్లో రావాల్సిన 74 టీఎంసీలు పోతుంది, అనుమతులు రావాల్సిన 139 టీఎంసీలు పోతుంది, కృష్ణానదిలో ట్రిబ్యునల్ ముందు 90 టీఎంసీలకు ఎఫెక్ట్ అవుతుంది, నేషనల్ ప్రాజెక్ట్ రాకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు మాత్రం నిష్ఫలం. దీనికి మన రేవంత్ రెడ్డి గారు తలలూపుడు, ఇంకా ఈ లీకులు రాయించుడు. అంటే రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఇప్పుడు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు లేదు, తెలంగాణ ప్రతినిధిగా ఈయన పనిచేస్తున్నట్టు లేదు. ఈయన చంద్రబాబు ప్రతినిధిగా కుర్చీలో కూర్చున్నట్టు కనబడతా ఉంది. అసలు ఎవడైనా తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని ఒప్పుకుంటాడా? నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా నీటిపారుదల రంగంలో ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి ఇంత అన్యాయం చేసి ఉంటాడు. ఇవాళ అంత అన్యాయానికి రేవంత్ రెడ్డి ఒడిగడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నది జలద్రోహం. ఇది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోండి ఇవాళ తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా ఈ పిచ్చి ఆలోచనలు విరమించు. చరిత్ర పుటల్లో చరిత్రహీనుడుగా మిగిలిపోకు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. గురుదక్షిణ చెల్లించుకోవాలని ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, చూసుకో. ఇప్పటికే ఏం జరుగుతుంది, నేను బీజేపీని కూడా అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కేఆర్ఎంబి కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం